ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన టమోటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాము. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, అప్పటికప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ని. ఒకసారి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనం ఇక్కడ 1/2 kg అబౌ టమోటాస్ని తీసుకున్నాను. నేను టమోటాస్ని తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకొని తడిపోయే వరకు ఆరబెట్టుకొని నెక్స్ట్ వాటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు యాడ్ చేసుకోవాలి. పోపు కోసం ఇక్కడ నేను ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి పాయలు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి, ఫ్రై అవ్వనియాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసుకొని అలా లో ఫ్లేమ్లో ఫ్రై కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇక్కడ మనకు టమోటాస్ అనేది బాగా మగ్గాలి. అలా కలుపుకుంటూ ఉండాలి, మధ్యలో తీసి. ఇలా ముందుగా మనం నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకున్న చింతపండుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టేసి అలా ఉడకనియాలి. నెక్స్ట్ మనం 1/2 tablespoon పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 3 tablespoons పైనే కారం వేసుకుంటున్నాను నేను. కారం కొంచెం ఎక్కువ పడుతుంది, నిల్వ పచ్చడి కదా, కొంచెం టేస్టీగా ఉండడానికి. నెక్స్ట్ అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి ఇక్కడ కొంచెం 2 tablespoons యాడ్ చేసుకున్నాను. ఇది మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేసుకోవాలి, చాలా టేస్టీ వస్తుంది నిల్వ పచ్చడి అనేది. యాడ్ చేసుకుని అలా నూనె పైకి తేలే వరకు ఉడకబెట్టేస్తే పచ్చడి అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా సర్వింగ్ మోడ్లోకి తీసుకుంటే టమోటా పచ్చడి ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్.